నిన్న ఎస్టీపీపీలో ఒక దుర్ఘటన జరిగింది. అది దుర్ఘటన కాదు, విజిలెన్స్ వాళ్ళ దాడి, విజిలెన్స్ వాళ్ళ వేధింపులు. వాళ్ళు సెంట్రల్ సిబిఐ కంటే ఎక్కువ రూమ్లలో పెట్టి ఫ్యాన్లు బంద్ చేసి చెమటలు వస్తే చెమటలు ఎందుకు వస్తున్నాయని అనడం, రకరకాల వేధింపులు. జరిగింది ఒకటైతే ఒకరికి వేధించడం జరిగింది. పెద్ద పెద్దోళ్ళు తిన్నారు. విజిలెన్స్ ఎప్పుడో జరిగింది, అది కుంభకోణం. ఆ కుంభకోణంలో పెద్దోళ్ళని పట్టుకోకుండా ఇన్ఛార్జ్ గా ఉన్న ఒక ఇంజనీర్, మా రఘురామాచారి కొడుకు, ఆయన ల్యాబ్ లో పనిచేసేటోడు కిరీటి అనే ఇంజనీర్ చనిపోవడం జరిగింది. దీనికి లాకప్ డెత్ కింద ట్రీట్ చేయాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. విజిలెన్స్ అధికారులను సస్పెండ్ చేసి ఇమ్మీడియట్లీ పోలీస్ కేసు, క్రిమినల్ కేసు పెట్టాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ఇటువంటి దుర్ఘటన ఇంకోసారి జరగకుండా చూడాలి. కేవలం విజిలెన్స్ వాళ్ళు చేసిన కథలకే ఆయన చనిపోయిండు గాని ఆయన మంచి సిన్సియర్, మంచి ఆఫీసర్, స్టోర్లో నిజాయితీగా పనిచేస్తున్నాడు. విజిలెన్స్ వాళ్ళ వేధింపులు, రూమ్ లో బంద్ చేసి నిర్బంధించి చేయడం వల్లనే ఆయన చనిపోయిండు. అది లాకప్ డెత్ కింద హెచ్ఎంఎస్ తీయాలని డిమాండ్ సింగరేణి మేనేజ్మెంట్ కు చేస్తుంది.